హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే నాకు వీక్ ఆఫ్, ఇక పొద్దున్నుంచి ఏం చేసుకోలేదు తినడానికి కూడా. అలాగే ఈవినింగ్ థర్స్డే కాబట్టి టెంపుల్కి వెళ్దాము, ఆలోపు వంట అంతా చేసేసి వెళ్దామని స్టార్ట్ చేశాను. బాగా వర్షం పడుతుంది. ఆ వర్షంలో కొంచెం స్వీట్ అలాగే హాట్ కూడా తిందామని ఇక్కడ పాయసం చేస్తున్నాను. పాయసం అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే ఎలా చేయాలో అనేది. అయినా ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కావాలనుకుంటే రెసిపీ కూడా డీటెయిల్గా కావాలి అని కమెంట్ చేయండి. ముందుగా సేమియా బాగా గీలో వేయించి పెట్టుకున్నాను రెడ్గా. ఆ తర్వాత చాలామంది మిల్క్ సేమియాలోకి యాడ్ చేస్తే మిల్క్ అంతా పగిలిపోతుంది అంటారు. నేను కానీ ట్రై చేద్దాము అని ఎక్స్పెరిమెంటల్గా చేశాను. ఏం పగలలేదు. చాలానే గీ కూడా వేసాను, అయినా కూడా పగలలేదు. ట్రై చేయొచ్చు. మిల్క్ని యాడ్ చేసి, మిల్క్ చాలా చిక్కగా ఉందని ఇక అందులో వాటర్ వేసాను. వేసాక అందులో షుగర్ ఒక 3 టీ స్పూన్స్ వేసాను. నేను షుగర్ చాలా తక్కువగానే తింటాను. ఇక చల్లగా వెదర్ ఉంటే టీ కంపల్సరీ ఉండాలి నాకైతే. ఆ టీ కూడా పక్కనే స్టవ్లోనే పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక పాయసం రెడీ అయిపోయింది. ఇక వేడివేడిగా ఏం తింటే బాగుంటుంది అనుకుంటే మా చెల్లెలు అయితే పాస్తా తిందామనింది. ఇక పాస్తా రెడీ చేసేస్తున్నాను. ముందుగా ఒక ఆనియన్, అలాగే 2 టమోటాలు, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే ఎండుమిర్చి యాడ్ చేసి బాగా వేయించుకుని పక్కకు పెట్టేసుకున్నాను. అది చల్లారాక మిక్సీ పడదామని నున్నగా కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసి అందులో నానబెట్టుకున్న జీడిపప్పు బాగా నున్నగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక మిగిలింది ఏంటి అంటే పాస్తాని కొంచెం బాయిల్ చేసుకోవడం. కొంచెం అంటే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసి ఒక 70% ఉడికేలా చూసుకోండి. చాలా నున్నగా అయిపోతే మళ్ళీ ఉడికించుకోవాలి కాబట్టి మొత్తం అతుక్కొని తినడానికి మంచిగా అనిపించదు. కాబట్టి 70% ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక సేమ్ బాండ్లీలోనే గార్లిక్ అలాగే వెజ్జీస్ కొన్ని యాడ్ చేశాను. కొంచెం జంక్ ఫుడ్ అయినా హెల్తీగా ఉండాలని క్యారెట్ కొంచెం, బీన్స్ కొంచెం, అలాగే క్యాప్సికమ్ కొంచెం వేసి బాగా వేయించుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగా తొందరగా వేగిపోతాయి ఇవైతే. వేసుకున్న తర్వాత ఇక మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ అంతా ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను. ఆ మిక్సీలో ఉన్న కొద్దిగా మసాలాను కూడా నీట్గా కడిగేసుకున్నాను. నేనైతే కొద్దిగా కూడా వేస్ట్ చేయకూడదని ఇలా చేశాను. మీకు నచ్చకపోతే వదిలేసేయచ్చు. అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగానే వేసుకున్నాను. పాస్తాలో కూడా బాయిల్ చేసిన వేసుకున్నాను కాబట్టి మిల్క్ కొద్దిగా యాడ్ చేసి కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేస్తాను. ఎక్కువగా యాడ్ చేస్తే మా చెల్లెలకు నచ్చదు కాబట్టి. అలాగే క్రీమ్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సాల్ట్ తక్కువ అయిపోతుంది అంటారు. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఆ తర్వాత ఇక బాగా మసాలా ఉడికిన తర్వాత ఇక పాస్తాలో ఉన్న వాటర్ కొద్దిగా వంపేసి ఒక 1 కప్ అలాగే పెట్టుకొని ఇందులోకి మొత్తం యాడ్ చేసేసేయండి పాస్తాని. ఆ తర్వాత కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అలాగే కస్తూరి మేతి కొంచెం యాడ్ చేశాను. అలాగే ఇక ఇది ఒరిగానో కొంచెం యాడ్ చేశాను. అంతా బాగా ఉడికిపోయే వరకు బాగా వేయించుకోండి. ఇలాగా వేయించుకున్న తర్వాత ఇక రెసిపీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. వేడిగా అలాగే కొద్దిగా స్వీట్ కూడా చేసుకున్నాను కాబట్టి ఈ రెసిపీ ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. కొంచెం పాస్తా పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి వేడిగా తినేద్దామని సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి. ఆ తర్వాత ఇక స్వీట్ని పాయసం లాస్ట్లో దించేయడం చూడలేదు కదా, ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే చూపించలేదు.
తర్వాత టేస్టింగ్ టైం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ స్వీట్ తిన్నాను, ఆ తర్వాత హాట్ తిన్నాను. రెండు చాలా బాగా కుదిరాయి రెండు. ఆ తర్వాత ఇక టెంపుల్కి వెళ్ళాను. తిన్న తర్వాత టెంపుల్కి ఏంది అంటే ప్రశాంతత కోసం ఖచ్చితంగా వెళ్ళాలి అనిపించింది. ఇక వచ్చేటప్పుడు మా స్ట్రీట్ అంతా ఇలా లైట్స్తో నింపేశారు, చాలా బాగుంది. అంతేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.